అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర వాళ్ళ. అసలు ఈ హరిహర వీరమల్లు సినిమాకి రివ్యూ చెప్పడానికి కూడా పేపరు పెన్ను రెండు బొక్కే. అసలు ఈ సినిమాలో హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ కాదు, మనకు సినిమా మొత్తం కనబడేది ఎంఎం కీరవాణి. దీనికి మళ్ళీ పార్ట్ 1లో క్లైమాక్స్ ట్విస్ట్ ఎట్లుంటుందో తెలుసా మనకు. ఇవి మొత్తం ఈ వీడియోలో నేను చెప్తాను, దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడొద్దండి. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చాలా సబ్స్క్రైబ్. మామూలుగా చాలా మంది చెప్తా ఉంటారు రాజమౌళి అంటే కీరవాణి, కీరవాణి అంటే రాజమౌళి అని. రాజమౌళి అంటే కీరవాణి అనే విషయం అందరికీ తెలిసిందే, కానీ కీరవాణి అంటే రాజమౌళి కాదు, కీరవాణి అంటే సినిమా. అసలు ఈ సినిమాకి కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ మిమ్మల్ని కుర్చీలోంచి పైకి కూడా లేవకుండా కట్టిపడేస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ పాటలు కానీ, కీరవాణి లేకపోతే హరిహర వీరమల్లు ఇంత సక్సెస్ అయ్యే సమస్యే లేదు. కీరవాణితోనే ఈరోజు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ స్టార్గా మారిపోయాడు, ఖచ్చితంగా మారిపోయినాడు. ఈ సినిమా అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ సాధిస్తుంది. ఎందుకంటే సినిమాలో కథ అట్లా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా ఉంది, పవర్ యాక్టింగ్ అట్లా ఉంది, మిగిలిన క్యారెక్టర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. తర్వాత మనం పవన్ కళ్యాణ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన బాబీ డియోల్. ఔరంగజేబుగా బాబీ డియోల్ తప్పితే వేరే ఎవరిని ఊహించుకోవడానికి కూడా లేదు. ఔరంగజేబుగా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతాడు కీరవాణి, చించిపడేసినాడు అంతే. ఔరంగజేబుకు బాబీ డియోల్ తప్ప ఏ క్యారెక్టర్ కూడా సరిపోదు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ హైందవ ధర్మానికి చెందిన పూజారులకు దొరికిన ఒక బిడ్డ. ఆ బిడ్డని ఆ పూజారులే పెంచి పెద్ద చేస్తారు. పెద్ద చేసే ప్రయత్నంలో విషయాలని మనకు చూపారు, కానీ డైరెక్ట్ పెద్ద పవన్ కళ్యాణ్ మనకు కనబడతాడు. అతను తన హిందూ ధర్మాన్ని పాటిస్తూనే, హిందూ నియమాలను పాటిస్తూనే వేరే మతాలను గౌరవిస్తూ ఉంటాడు. అది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. అందులో కులీ కుతుబ్ షా ఒకసారి పవన్ కళ్యాణ్ అది వీరమల్లును పిలిపించి ఢిల్లీలో ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొని రావాలా అని చెప్పేసి అతనికి చెప్తాడు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఎలా వెళ్తాడు, ఢిల్లీలో కోహినూర్ వజ్రాన్ని తీసుకుంటాడా లేదా, ఇంకా కొంచెం ప్రయాణ మార్గ మధ్యంలో కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే ప్రజలు పడే కష్టాలు, ప్రకృతి ద్వారా కావచ్చు, లేదంటే మొఘలులు హిందువుల్ని ఏ రకంగా హింస పెడుతున్నారని కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళే మార్గ మధ్యంలో అతను చూసి వాళ్లకు సహాయం చేసి ఏ రకంగా ఢిల్లీకి చేరుకుంటాడు అనేది సినిమా కథ. ఆఖరి 15 నిమిషాలు ఉంటుంది సినిమాలో క్లైమాక్స్. అసలు గ్రాఫిక్సా లేదంటే నిజమా అని అంత సీట్లో కత్తుకొని పోయేలా ఉంటుంది క్లైమాక్స్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఆమె ఎందుకుందో అర్థం కాదు, ఉన్నంతసేపు బాగానే ఉంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్. మనకు పవన్ కళ్యాణ్ అంటేనే గుర్తొచ్చే సినిమాలు తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్. ఈ 4 సినిమాలకు మించి అతని పెద్ద క్యారెక్టర్ లేవు, కానీ 4 సినిమాలను తలదన్నేలా ఈ వీరమల్లు సినిమా డిజైన్ చేయబడింది. అసలు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ బట్టలు కానీ, పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్. అస్సలు మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత గుండెలో పెట్టుకున్నారంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఏం క్యారెక్టర్ అసలు, అది ఎక్కడ తల దించే క్యారెక్టరే కాదు. ఇంకా సినిమా పడేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు సినిమా టైటిల్స్ పడేటప్పుడే ఒక లోగో మాత్రం వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ వస్తుంది. మీరు అక్కడ కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి కుర్చీలో ఫస్ట్ హాఫ్లో, దాని తర్వాత ఎక్కడ కానీ మీకు పైకి కూడా లేవనంతగా కూర్చోబెట్టేస్తాడు ఎంఎం కీరవాణి. ఏమంటే ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక 20 నిమిషాలు నాకెందుకో కొంచెం ల్యాగ్ అనిపించింది, అవసరం లేదేమో ఆ సీన్లు అనిపించింది, కానీ ఆ సీన్లు కూడా చాలా బాగున్నాయి. అంతకు మించి సినిమాలో పేరు పెట్టేది ఏం లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ ఈరోజు కొట్టినాడు. గబ్బర్ సింగ్ నాయనట్ లాంటి హిట్ కొట్టినాడు పవన్ కళ్యాణ్. బ్రో, సినిమాలో ఈ మొఘలులు హిందూ దేవుళ్ళని పడగొట్టే విధానం కానీ, హిందూ దేవుళ్ళకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి కదా, అవి రాగివి కానీ, బంగారువి కానీ, వీటిని తీసుకొని నిప్పులలో వేస్తా అంటే ఒక ముస్లింగా నాకే బాధేసింది. ఇంత హంగామా సృష్టిస్తున్నారా వాళ్ళు అని. కానీ పవన్ కళ్యాణ్ ఇంత టాలెంట్తో, ఎంత తెలివితో పవన్ కళ్యాణ్ కూడా తన వెనుకలు ఇద్దరు మొఘలులను పెట్టుకుని ఉంటాడు. అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో అందరూ ఒకటే అనేది మనకు చెప్తూనే తప్పు చేసే వాళ్ళ మీద మాత్రమే తను యాక్షన్ తీసుకుంటాడు అనే విషయము ప్రతి ఒక్క, ఒకవేళ మొఘలులైనా సరే, ముస్లిమ్స్ అయినా సరే, ప్రతి ఒక్కరికి మనసుకు హత్తుకొని పోతుంది. మొఘలుల మీద మాత్రమే అతను యుద్ధం చేస్తాడు వీరమల్లు. సాధారణ మొఘలులు అంటే ఇంకా ముస్లిమ్సే కదా అందరూ, వాళ్ళ మీద ఎటువంటి యుద్ధం చేయడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా మాత్రం ఇది
ఈ సీన్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసినారు డైరెక్టర్. అసలు కృష్ణాగర్ మురళి సినిమా మొత్తం డైరెక్ట్ చేసింటే వేరే లెవెల్లో ఉన్నది. కానీ ఇప్పుడు కూడా ఈ సినిమాలో ఎక్కడ తీసేయలేదు, ఎక్కడ చేర్చెక్కు లేదు. సినిమా అంత బాగుంది. నిజం చెప్పాలంటే 10కి అయితే 9, 5కి అయితే 4 ఇంత రేటింగ్ ఇచ్చే సినిమా హరిహర వీరమల్లు. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి. సినిమా థియేటర్లో పోయి చూడండి. మీకు 100కి 100% ఏ హీరో అభిమాని అయినా సరే హరిహర వీరమల్లు మనసుకు హత్తుకుపోతుంది. పవన్ కళ్యాణ్ అంత ప్రాణం పెట్టి నటించినాడు. ఇంతవరకు ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్గా తీసుకొని చేసిన సినిమా నేను ఏది చూడలేదు. ఇన్ని సంవత్సరాల్లో అన్ని సినిమాలలో వీరమల్లు తప్ప. అప్పట్లో ఖుషి చూసినా, దాని తర్వాత ఎన్నైనా మంచి సినిమాలు రాని, ఫ్లాపులు రాని, ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ అంత అద్భుతంగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా రివ్యూ చెప్పడానికి పేపర్, పెన్ను, బొక్క అని ఎందుకు చెప్పారంటే మనసుకు హత్తుకుపోయే సినిమా ఇది. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. పవన్ కళ్యాణ్ అంటేనే గుర్తొచ్చే సినిమా ఇది. అందుకే నేను రివ్యూ చెప్పేటప్పుడు పేపరు, పెన్ను, బొక్క అని చెప్పింది. అంతకు మించి ఏం కాదు. నిజంగానే ఈ సినిమా ప్రతి హీరో అభిమానికి మనసుకు హత్తుకొని పోతుంది. అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా.